మోమోస్ తినైతే చాలా రోజులు అయిపోయింది. ఈ రోజు మనం ఒక హెల్దీ మోమోస్ రెసిపీ చూసేద్దాము. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చాలా హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను. కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అగైన్. సో ఈ రోజు అయితే నేను మోమోస్ చేయబోతున్నాను. మోమోస్ వచ్చేసి నార్మల్ గా చేస్తే అంత హెల్దీ అని ఎందుకంటాం. సో ఈ రోజు అయితే నేను పాలకూరతో చేయబోతున్నాను అండ్ గోధుమ పిండితో చేయబోతున్నాను. సో ఇంగ్రీడియంట్స్ స్టఫింగ్ వచ్చేసి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను, అలానే ఫ్రూట్ తీసుకున్నాను. మీకు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఆర్ పన్నీర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా గానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరింత ఎంటర్టైన్మెంట్ అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్ తో మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. సో ముందైతే మనం పాలకూరని కాడలు కట్ చేసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. సాల్ట్ అవేమైతే యాడ్ చేయట్లేదు, డైరెక్ట్ గా నార్మల్ గా పేస్ట్ చేసేస్తున్నాను నేను. మా ఇంట్లో ఎప్పుడు కూడా గ్రీన్ రోటీస్ అయితే ఉంటూనే ఉంటాయండి. ఐదర్ పాలకూర గానీ లేదంటే చుక్కకూర గానీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా నేను గోధుమ పిండిలో కలిపేసి రోటీస్ అయితే వేస్తూ ఉంటాను. ఈ గోధుమ పిండిలో మనం కొంచెం సాల్ట్ అలానే పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి ఒక 10 to 15 మినిట్స్ నానుతూ ఉంటుంది. ఈ లోపల మనం లోపల స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక బాండి పెట్టేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం చట్పట్లాడిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కొంచెం పింక్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం బీట్రూట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే సాట్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి సాల్ట్ వేసేసుకొని కారం కూడా సరిపడినంత వేసేసుకొని కొంచెం ధనియా పౌడరు అలానే చాట్ మసాలా కూడా వేసేసుకొని ఒక్క 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. సో ఫైనల్ గా ఇందులోకి మనం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. ఇప్పుడైతే కలిపెట్టుకున్న పిండిని తీసేసుకొని చిన్న ఉండలుగా చేసేసుకొని చిన్న చపాతీ లాగా మనం రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక చపాతీని తీసుకొని ఒక గిన్నెతో ఇలా కట్ చేసుకోవాలండి. కరెక్ట్ సైజ్ లో రౌండ్ గా కట్ చేసుకుని ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ ని 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేయాలండి. ఒక మూట లాగా కట్టేస్తే చక్కగా మోమోస్ లాగా కరెక్ట్ గా వచ్చేస్తాయి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం స్టీమ్ పెట్టేసుకుంటే చక్కటి హెల్దీ మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. ఫైనల్ గా మనం స్టఫింగ్ చేసేసుకొని పెట్టేసుకున్నాము, ఇంకా స్టీమ్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతాయి.
ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో మన హెల్దీ పాలక్ కార్న్ సమోసాస్ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.